తెలంగాణ అప్పుల కుప్పగా తయారవుతున్నది. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? ఎవరికి చెల్లిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తీసుకున్న అప్పులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం లేదు. కనీసం అసంపూర్తిగా ఉన్న పాత ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తేవడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు బకాయిలు కూడా చెల్లించడం లేదని అంటున్నారు. జవాబుదారీతనం, బాధ్యత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాజెక్టుల వ్యయం చూస్తే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. మూసీ రివర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ రెండో దశ వంటి వాటికి నిధులు లేదా కాంట్రిబ్యూషన్ నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేది తొలుస్తున్న ప్రశ్న అని ఒక ఆర్థిక నిపుణుడు అన్నారు. పెండింగ్ బిల్లుల బకాయిల చెల్లింపు పూర్తి చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి బడా ప్రాజెక్టులను ప్రారంభిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హర్షిస్తారని, కానీ ఒకవైపు కాంట్రాక్టర్లు విద్యార్థులను అర్ధాకలతో అలమటించేలా చేసి ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులను మానసికంగా కుంగదీసి ఏం సాధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులు 48,322.20 కోట్లు. ఈ ఏడాది 3 నెలల వ్యవధిలో 20,266.09 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అభివృద్ధి పనుల పేరిట తీసుకుంటున్న ఈ రుణాలను ఎక్కడికి మళ్లిస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిందని వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఎక్కడా కూడా కొత్త ప్రాజెక్టు తీసుకురానప్పుడు ఈ డబ్బులు దారి మళ్లిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాదిన్నర అవుతున్నా బకాయిల చెల్లింపులో ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో పనులు పూర్తి చేసిన చిన్న మధ్యతర కాంట్రాక్టర్లను గోసపెడుతున్నారని అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్ని కావు. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల పెండింగ్ బకాయిలు కూడా చెల్లించడం లేదు. అయితే ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నారు అనేది అంటే బడా కాంట్రాక్టర్లకు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే అని టక్కున డబ్బులు చెల్లిస్తున్నారు. సర్కారు ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు చెల్లించాలి కాబట్టి వారికి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయక తప్పడం లేదు. ప్రతి నెల వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంటున్న ప్రభుత్వం ఆ డబ్బులను ఎవరికి చెల్లిస్తుందనేది అర్థం కావడం లేదని అంటున్నారు. ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేయకుండా సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారని సచివాలయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు 2 ఏళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు 180 కోట్లు 2 నెలల క్రితమే చెల్లించింది. అయితే గొప్పగా ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో మాత్రం ఏ నిర్ణయం తీసుకోకుండానే కాలయాపన చేస్తుందనే ఆవేదన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. తమ పెండింగ్ బకాయిలు, పిల్లల పెళ్లిళ్లు, కొత్తగా కట్టుకున్న ఇల్లు, హాస్పిటల్ ఖర్చులు తదితరాలకు ఉపయోగపడతాయని ఆశించిన రిటైర్డ్ ఉద్యోగులు భంగపడ్డారు. సర్కారులో 40 సంవత్సరాలు సర్వీస్ చేసి పదవీ విరమణ చేసిన తర్వాత బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ 2024 సంవత్సరం మేలో ఇంజనీర్ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాలకు నిధులు ఎందుకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని హెచ్చరించారు. అయినా ఆర్థిక శాఖ ఎప్పటి మాదిరిగానే వ్యవహరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్నామని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లకు రియంబర్స్మెంట్ బకాయిలు ఇలా మొత్తం సుమారు 30,000 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో ఉద్యోగుల బకాయిలు 10,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రతి నెల 500 కోట్ల చొప్పున డబ్బులు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చినప్పుడు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఇంతవరకు అమలు చేయటం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు 1,350 కోట్లు, పెద్ద కాంట్రాక్టర్లకు 1,100 కోట్లు, నిలిచిన పనులకు 1000 కోట్లు, పాత బస్తీ కాంట్రాక్టర్లకు 680 కోట్లు, జీహెచ్ఎంసీ బకాయిలు 1,100 కోట్లు, ఉద్యోగుల బకాయిలు 10,000 కోట్లు, గ్రామ పంచాయతీలకు 1,300 కోట్లు, చిన్న కాంట్రాక్టర్లకు 1000 కోట్లు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు 1,590 కోట్లు, బ్రేవరీస్ కంపెనీలకు 3,900 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు 12.56 కోట్లు,
ఆర్ఎండ్బి, పిఆర్, ఎంఐయుడి వంటి సంస్థలకు 1000 కోట్లు, మన ఊరు మన బడి కింద 369 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల వరకు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల తెలుస్తున్నది. చిన్న తరహా కాంట్రాక్టర్లు బకాయిల వల్ల వారు తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించలేక, కొత్త పనులు చేపట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 4-5 నెలల క్రితం సచివాలయంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నా కూడా నిర్వహించారు. అయినా వారికి బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారు. దీనిపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొన్ని నెలల నుంచి బకాయిలు చెల్లించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. 1400 కోట్లు వారికి చెల్లించాల్సి ఉండగా అప్పుడు అంటూ దాటవేస్తున్నారు. దీంతో విసిగిన నెట్వర్క్ హాస్పిటళ్ల ప్రతినిధులు ఒక దశలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రకటించారు కూడా. అదే విధంగా జూనియర్ డాక్టర్స్ కు స్టైపెండ్ సమస్యను పరిష్కరించకపోవడం మూలంగా 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సేవలకు అంతరాయం కలుగుతుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. 3 నెలలు తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లు విక్రయించడం ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 5,230.98 కోట్లు, మే నెలలో 4,158.92 కోట్లు, జూన్లో 10,876.19 కోట్లు కలిపి మొత్తం 20,266.09 కోట్లను అప్పుగా తీసుకున్నది. ఇలా తీసుకున్న అప్పులతో పాటు వివిధ శాఖల ద్వారా వచ్చే ఆదాయంతో చెల్లింపులు ఇలా చేసింది. వడ్డీ చెల్లింపుల కోసం 6,772.85 కోట్లు, జీతాల కోసం 11,608.49 కోట్లు, పెన్షన్ల కోసం 4,572.92 కోట్లు, సబ్సిడీల కోసం 5,932.92 కోట్లు, క్యాపిటల్ వ్యయం 4,755.31 కోట్లు, రెవెన్యూ వ్యయం 52,559.96 కోట్లు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు 28,861 కోట్లున్నాయి. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కింద విద్యుత్ ఛార్జీలు 14,172 కోట్లు, మెట్రో వాటర్ సప్లై బోర్డు ఛార్జీలు 3,932 కోట్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సంస్థల బిల్లులు 721 కోట్ల వరకు ఉన్నట్టు ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో లెక్కలు తేల్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కాళేశ్వరం విద్యుత్ ఛార్జీల పెండింగ్ బిల్లులు 28,861 కోట్లు, సింగరేణి కాలరీస్ కు 26,000 కోట్లు బకాయి పడ్డారు. ఇందులో బొగ్గు సరఫరా 12,000 కోట్లు, విద్యుత్ సరఫరా బకాయిలు 14,000 కోట్లున్నాయి. ట్రాన్స్మిషన్ ఛార్జీలు 28,673 కోట్లున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ కు 14,193 కోట్లు, ట్రూ అప్ ఛార్జీలు 14,928, విద్యుత్ పంపిణీ సంస్థలు 81,516 కోట్లు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా 6,000 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ 30,406 కోట్లుగా ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి వరకు 3,89,673 కోట్లు అప్పులు ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గ్యారంటీ కింద 38,867 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఈ రెండు కలిపితే మొత్తం రుణాలు 4,28,540 కోట్లు. ఇవి కాకుండా కార్పొరేషన్లు, సంస్థల పేర్ల మీద తీసుకున్న అప్పులు కూడా అదనంగా ఉన్నాయి.